ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో వార్కు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతోంది. సీజన్లో ఆర్ఆర్కు తొలి ఓటమిని పరిచయం చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అదే దూకుడు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. హోమ్ గ్రౌండ్ లో వరుసగా 3 విజయాలు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ జైపూర్ లో బరిలో దిగబోతోంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీజన్ లో కమిన్స్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫిట్నెస్ సమస్యలతో బరిలో దిగలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే కమిన్స్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆసీ స్టార్ ప్లేయర్ ను దృష్టిలో పెట్టుకుని టీమ్ కాంబినేషన్ ఉండే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొనసాగుతారు అనడంలో డౌట్ లేదు. అభిషేక్ శర్మ ఫామ్ కలిసి రానుంది. ట్రావిస్ హెడ్ మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. హెన్రిచ్ క్లాసెన్ ఫామ్ లోనే ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి సైతం ఫైర్ మీద ఉన్నాడు. ఆల్రౌండర్ గా అదరగొట్టేస్తున్నాడు. కమిన్స్ లేని సమయంలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు సాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగే కీలకంగా నిలిచారు. పేస్ బాధ్యతలను పంచుకున్నారు. అయితే కమిన్స్ వచ్చినా సాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగేను తప్పించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కమిన్స్ వస్తే బ్యాటింగ్ లోనూ డెప్త్ పెరుగుతుందనే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. 2024లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ 18 వికెట్లు తీశాడు. గతేడాది 16 వికెట్లు దక్కించుకున్నాడు. 2024లో కమిన్స్ 136 వికెట్లు తీశాడు. గతేడాది 97 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువే ఉన్నా టాలెంటెడ్ బౌలర్లే ఉన్నారు. స్పిన్ విభాగంలో శివాంగ్ కుమార్, హర్ష దూబే కూడా కీలకంగా నిలుస్తున్నారు. సలీల్ అరోరా, అనికేత్ వర్మ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. అయితే కమిన్స్ కోసం ఇషాన్ మలింగ ను పక్కన పెట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. నిజానికి ఇషాన్ మలింగ సూపర్ ఫామ్ లోనే ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ కమిన్స్ కోసం ఇషాన్ మలింగ ను పక్కన పెట్టక తప్పని పరిస్థితే ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో దిల్షాన్ మధుశంక, లియామ్ లివింగ్స్టోన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 4 విజయాలు సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓడింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది.